అందరికీ నమస్తే. మీ అందరికీ మరొకసారి నమస్తే సార్. ఆత్మప్రణామాలు. శుభోదయం. ఓకే. ఈరోజు మన గ్రూప్ సభ్యులందరికీ ప్రణామములతో మరొకసారి ఈ పిరమిడ్ శక్తి గురించి, పిరమిడ్ ధ్యానం గురించి మనం తెలుసుకుంటూనే ఉండాలి. ఈరోజు కూడా తెలుసుకుందాం. ఇప్పటి వరకు అనేక మంది ద్వారా, అనేక పుస్తకాల ద్వారా ఎంతో సమాచారాన్ని పిరమిడ్ డిగ్రీ గురించి, పిరమిడ్లో ధ్యానం గురించి, పిరమిడ్ ప్రయోజనాలని విరివిగా పొందుతున్న మన మాస్టర్స్ గురించి మనందరికీ తెలుసు. ఈరోజు మరింత సమాచారాన్ని మరింత కొత్తదనంతో, లోతైన విశ్లేషణతో మనము ఈ పిరమిడ్ శక్తి గురించి తెలుసుకుందాం. ఇది కొద్ది రోజుల క్రితం పత్రిజీతో జరిగిన ఒక చిన్న సంభాషణ. అందరికీ వినపడుతోంది కదా మేడం? వినపడుతుంది సార్. వినపడుతుంది సార్. ఓకే కదా? ఓకే సార్. ఓకే. ఒక 10 సంవత్సరాల క్రితం సార్ నేను జర్నీలో ఉండగా ఆయన నేను అడగటం జరిగింది, సార్ ఎన్నో పిరమిడ్స్ గతంలో కూడా ఉన్నాయి కదా, ఇప్పుడు ఉన్నటువంటి ఈజిప్ట్ యాత్రలు పెట్టుకుంటున్నాం, అలాగే రష్యాలో ఉన్నాయి, బోస్నియాలో ఉన్నాయి, హిడెన్ పిరమిడ్స్ అంటే భూగర్భంలో కప్పబడిన పిరమిడ్స్ ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ కూడా సైంటిస్టులు బయటికి తీస్తున్నారు. అంటే పిరమిడ్ల యుగం ఈనాటిది కాదు. ఒకప్పుడు కూడా ఈ పిరమిడ్ల నిర్మాణం జరిగింది. అవే మనకి ఇప్పుడు సజీవ సాక్ష్యాలు. ఏ ఉద్దేశంతో, ఏ ప్రయోజనాన్ని ఆశించి ఈరోజు పిరమిడ్, ఊరూరా పిరమిడ్, ఇంటింటా పిరమిడ్, ప్రతి చోట పిరమిడ్ అని మనము పిరమిడ్ల యుగాన్ని మళ్ళీ పునః ప్రారంభించాలని అనుకుంటున్నాము. మరి ఒకానొకప్పుడు ఈ పిరమిడ్స్ భూమిపై నిర్మించినప్పుడు ఆ లక్ష్య సాధన ఏమైంది, అప్పుడు జరిగింది ఏంటి అని సార్ని నేను అడగటం జరిగింది. సార్ ఏమన్నారంటే, నాయనా ఇదంతా కూడా ఒక పురాతన పరిజ్ఞానము, అనేక కాలాలలో లోకాలలో పిరమిడ్ ఎనర్జీ ఉంది, పిరమిడ్లు ఉన్నాయి. గతములో నిర్మించటము ఈ విశ్వ ప్రణాళికలో ఒక భాగం. అయితే ఈ భూమిపై గతములో నిర్మించిన పిరమిడ్ల వలన సరైనటువంటి ఫలితాలు పొందటం జరగల. ఆ ఎనర్జీ లుప్తమైపోయింది ఈ భూమిపై. ఇక నుంచి అలా జరగటానికి వీల్లేదు. ఆ ఎనర్జీ మరొకసారి భూమి మీదకి రావాలి, తీసుకురావాలి. అది నిర్వీర్యమైపోకుండా మనందరము కూడా ఒకప్పుడు నిర్మించిన పిరమిడ్లలో ధ్యాన సాధన జరగల. విశ్వ ప్రణాళిక ప్రకారము నిర్మాణం జరిగింది, కానీ ఈ భూమి మీద దానిని అమలు సరిగా జరగల. అందుకని ఈసారి ధ్యానానికి ఖచ్చితంగా పిరమిడ్ల నిర్మాణం కావాలి. కొన్ని లక్షల పిరమిడ్లు కావాలి ఈ ఎర్త్ అసెండ్ అవ్వాలంటే అని ఆయన చెప్పడం జరిగింది. మనము కొన్ని విషయాలు భౌతికవేత్తలు, సైంటిస్టులు, పిరమిడ్ల పట్ల పరిశోధనలు అంటే ఆధ్యాత్మికత కాదు. ఇక్కడ ఆధ్యాత్మిక అంశాలను కాసేపు పక్కన పెట్టి
సార్ మ్యూట్ అయిపోయారు సార్. రామారావు సార్ మ్యూట్ అయిపోయారు సార్. ఓకే అండి, ఇప్పుడు వినపడుతుందా అండి? ఇప్పుడు వినపడుతుంది సార్. ఓకే ఓకే. ఓకే, ఇప్పుడు సైంటిస్టులు ప్రయోగాలలో మనకు అనేక విషయాలు చెప్తున్నారు. పిరమిడ్స్ లో కొన్ని వస్తువులు ఉంచినప్పుడు, ఉదాహరణకి వాటర్ ఉంచిన, వాటర్లో ఉన్నటువంటి, ఇప్పుడు మనం పిరమిడ్లో ఉంచిన వాటర్ తీసుకుంటున్నాం, వాటర్లో ఉన్న హార్డ్నెస్ పోయి అందులో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా ఆ వాటర్ నుంచి లేకుండా పోతున్నాయి పిరమిడ్ శక్తి వలన. పిరమిడ్లో ఉంచిన కూరగాయలుతో పాటు నాన్ వెజ్ కూడా పిరమిడ్లలో ఉంచితే చాలా తాజాగా ఉంటుంది అని మామూలు సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. నాకు సార్ని అడిగాను, సార్ ఇవేం ప్రయోగాలు సార్ అంటే, వాళ్ళ ప్రయోగాలు వాళ్ళు చేస్తారయ్యా, కానీ అది కరెక్ట్ కాదు. అది పిరమిడ్లో ఏది ఉంచినా కూడా అది అంత సజీవంగా ఉంటది కదా, కనుక మనం ధ్యానానికి ఉపయోగించాలి. ఇటువంటివి వాటికి ఉపయోగించడం వల్లనే పిరమిడ్ ఎనర్జీ ఎవరు సరిగా గ్రహించలేకపోయారు. ఇవన్నీ కూడా ప్రయోగాలు నిజమే, కానీ నిజమైన లక్ష్యం ఏంటంటే అందులో ధ్యానం చేయాలి. ఆ ఎనర్జీ లేకపోతే మళ్ళీ భూమి మీదకి వస్తూనే ఉంటది, మళ్ళీ లుప్తమైపోతూనే ఉంటది. కనుక ఆ జరిగిన పొరపాట్ల నుండి మనం ఈసారి ఎటువంటి పొరపాటు జరగకుండా ఆ ఎనర్జీని స్వీకరిస్తే ఇక్కడున్న మానవ సమూహము అసెండ్ అవ్వాలి అని చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ భూమి మీద ఉన్న మానవాళి ధ్యానం అనే మార్గంలోకి రాకపోతే ఏం జరుగుద్ది? భూమి మీద ఉన్న నకారాత్మక శక్తి తిష్టవేసి అతి భయంకరంగా ఈ గ్రహము ఆ నెగిటివ్ ఫోర్స్ని తట్టుకోలేక అనేక ప్రకృతి వైపరీత్యాలు, ప్రళయాలు, మానవ జాతి సమూలంగా నాశనం అయ్యి ఈ భూమి మీద లేకుండా పోయే పరిస్థితులు గతంలో ఏర్పడ్డాయి, మళ్ళీ మళ్ళీ ఏర్పడతాయి. దీనికి కాస్మిక్ గవర్నమెంట్ నిర్ణయాల ప్రకారము ఈ మానవులకి ఏ రకంగా అందించాలి, ఈ ఎనర్జీని ఏ రకంగా అందించాలి, ఇందులో ఉన్న మనమందరము కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. ఈసారి ఈ భూమిపై పిరమిడ్ల యుగము, ధ్యానం అనేది ఒక ప్రపంచంలా ప్రతి వ్యక్తి భూమి మీద ధ్యానము చేయాలి. ఆ ప్రణాళికను మనం అమలు జరపాలనే దృఢ సంకల్పంతో మనం అందరం ఇక్కడికి రావటం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పిరమిడ్ల సంస్థాపన, ఎక్కడికక్కడ పిరమిడ్లు నిర్మించుకుంటూ వెళ్తున్నాం. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ పని ఇప్పటికీ భూమిని పరిరక్షించేటువంటి మన హిమాలయ యోగీశ్వరులు, హిమాలయస్లో అనేక మనకి తెలియనటువంటి ప్రపంచాలు ఉన్నాయి. భూ పరిరక్షణ బాధ్యతని తీసుకున్న యోగీశ్వరులు ఒక సమితిలా ఏర్పడి, ఒక గ్రూపులా ఏర్పడి, ఎంత మానవుల యొక్క అకృత్యాల వలన ఈ భూమాత గాయపడుతుందో, సహ జీవరాశులపై మరి ఎంత దాష్టీకాలు జరుగుతున్నాయో, ఇవన్నీ కూడా ఒక నకారాత్మక శక్తి భూగ్రహంపై ఏర్పడింది. హలో హలో వస్తుందిగా సార్? వినపడుతుందండి? వస్తుంది సార్, వస్తుంది సార్. ఓకే అండి. దీనిపై ఏర్పడుతుందో దీన్ని ఎప్పటికప్పుడు మన పరమ గురు మండలి కానీ, యోగీశ్వరులు కానీ, వీళ్ళందరూ ఆ నెగిటివ్ ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకుంటూ భూమిని రక్షిస్తూనే ఉంటారు. ఇప్పటికి జరుగుతున్న ప్రక్రియ. మనము
ఎప్పుడైతే ఈ మార్గంలోకి రాలేదో మరి 800 కోట్ల జనము రేపు 1000 కోట్లు అవుతారు, ఇంకా ఇంకా పెరుగుతారు, ఇంకా ఇంకా పెరుగుతారు. ఈ మానవ జాతి భూమి మీద విస్తరించే కొలది ఈ భూమండలం ఇతర జీవరాశులకి ప్రమాదముతో పాటు నెగిటివ్ వైబ్రేషన్స్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. వృక్ష సామ్రాజ్యం ఒకవైపు, మరి జంతు సామ్రాజ్యం ఒకవైపు, ప్రకృతి ఒకవైపు సమతుల్యత దెబ్బతింటూ ఉన్నప్పుడు అత్యంత ప్రమాదకరములో ఈ గ్రహ మనుగడను కోల్పోయే ప్రమాదంలో పడింది. మనుగడను కోల్పోయేటువంటి ఒక క్లిష్ట పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి దీనికి ఎంతకాలము ఆ మహానుభావులు భూమిని పరిరక్షిస్తూ ఒక పక్క మనమేమో చెడగొడుతూ ఉన్నాం, ఆ మహానుభావులు ఈ గ్రహాన్ని రక్షిస్తూ ఉన్నారు. గాయపడుతున్న ఈ భూమిని రక్షించాలంటే ఇదంతా కాస్మిక్ గవర్నమెంట్ నిర్ణయాల ప్రకారము మానవ జాతి మొత్తము ఈసారి కొత్త ప్రణాళికతో భూమి మీదకి వెళదాం, అసెండ్ అవ్వాల్సిందే. ఈసారి పొటాన్ బ్యాండ్లోకి వెళ్ళే సమయంలో ఎనర్జీ జోన్లోకి వెళ్తుంది. 1987 నుంచి ఆ మార్పు మొదలైంది. ఈ మార్పుని సద్వినియోగం చేసుకుందాం అని మనం అందరం ఒక ప్రణాళిక ప్రకారం ఇక్కడికి రావటం జరిగింది. అందులో భాగంగానే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని పత్రిజీ స్థాపించడము, మరి మనం అందరము కూడా ఆ మార్గంలో ఉండటము, విశేషంగా వాడవాడలా మనం ధ్యాన మార్గంలోకి రావటం, పిరమిడ్ల యుగముకి మళ్ళీ అంకురార్పణ జరిగింది. ఇది దీని వెనుక ఉన్న అసలు రహస్యం. అయితే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ధ్యానంలోకి రావడానికి సహజంగా అందరూ ఎందుకు వస్తున్నారు? ఏ లాభం లేనిది ఎవరో రారు కనుక. చిన్న చిన్న రోగాలు, అలాగే అనేక రకాల లాభాలు, ఆర్థిక పరంగా కానీ మానసిక పరంగా కానీ, మరి ఎవరు ధ్యానం చేస్తారో వాళ్ళందరూ కూడా ఆ కర్మ ప్రక్షాళన జరిగి దాంట్లో నుంచి బయటకు వచ్చి ధ్యానము ద్వారా జ్ఞానము ద్వారా ముక్తి, మోక్షము అనేది మనం తెలుసుకున్నాం అనేక అంశాల్లో. అయితే విశ్వ ప్రణాళిక ఏంటంటే మనమందరం కొన్ని విషయాలు విశ్వ రచన గురించి కొంత తెలుసుకుందాం. దానికి పిరమిడ్లకి ఉన్న సంబంధ బాంధవ్యాల గురించి కూడా మనం తెలుసుకుందాం. మన సైంటిస్టులు మనకు అందించిన సమాచార ప్రకారము 13 బిలియన్ కోట్ల సంవత్సరాల నాడు ఈ విశ్వ ఆవిర్భావం జరిగింది. ఆ తర్వాత కోటాను సంవత్సరాలు తొలినాళ్లలో ఉన్న ఆ విశ్వము అంచెలంచెలుగా విస్తరిస్తూ నక్షత్ర మండలాలుగా, గ్రహాలుగా ఇలా జరుగుతూ విస్తరిస్తూ ఈనాటికి ఉంది. మూల విషయం, ఎప్పుడైతే గెలాక్సీలు ఏర్పడి, నక్షత్రాలు ఏర్పడి, ఈ గ్రహాలు ఏర్పడ్డాయో, అలా మన సొంత గ్రహంలోకి మనం వచ్చినప్పుడు 450 కోట్ల సంవత్సరాల నాడు ఈ భూగ్రహం ఏర్పడింది. మన సూర్యుడి నుంచి శక్తిని స్వీకరిస్తూ 500 కోట్ల సంవత్సరాల వయస్సు అని మన సైంటిస్టులు నిర్ధారించారు. ఇదంతా కూడా శాస్త్రీయంగా మనకు అందుతున్న సమాచారం. మనకి కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఇక్కడ ముక్తి అంటే ఏంటి? మోక్షం అంటే ఏంటి? అసలు ఈ భూమండలంపై ఈ ప్రయోగాలు ఏంటి? మనం ఎందుకు భూమి మీదకి ఎవరు పంపించారు? తొలినాళ్లలో మనం ఎలా ఉన్నాం? ఈ లక్ష్యం ఏంటి? ఇవన్నీ కూడా నిజం చెప్పాలంటే ఎవరికీ తెలియదు. ఆధ్యాత్మిక గురించి ఈ రోజు వరకు సంపూర్ణంగా తెలుసుకున్న వాళ్ళు లేరు. ప్రయోగాత్మకంగా వెళుతూ ఉన్నాం. అనేక ప్రయోగాల ఫలితం ఇది. అయితే ఎప్పుడైతే భూమిపై మనము ధ్యానం చేశామో విశ్వ లక్ష్యం మనకి ఎరుకపరచబడింది. ఏమిటి ఆ విశ్వ లక్ష్యం అంటే, మై డియర్ కో క్రియేటర్స్ అని పత్రిగారు ఎప్పుడైతే మనం సంబోధించారో దాని వెనుక ఉన్నటువంటి అంతరార్థము, మనము సహ సృష్టికర్తలము. ఏమి సృష్టించాలి
అని అంటే ఈ విశ్వము గురించి మనం పరిశోధన చేస్తూ విశ్వ రచనలో మన భాగస్వామి గురించి తెలుసుకుంటూ మలి సృష్టి నిర్మాణములో మన వంతు పాత్ర పోషించాలి. ఎందుకు మలి సృష్టి నిర్మాణం అంటే సృష్టి, స్థితి, లయ. ఎప్పుడైతే ఈ ఈ సృష్టి, స్థితి, లయలు అనేవి ఉన్నాయో ఏదో ఒక రోజున ప్రతి వ్యక్తికి, ప్రతి పదార్థానికి, ప్రతి వస్తువుకి పుట్టుక, మనుగడ, అంతము అనేది సృష్టి నియమాల ప్రకారం ఏర్పడినాయో ఈ సృష్టి కూడా ఏదో ఒక రోజున ఇలా విస్తరిస్తూ విస్తరిస్తూ అనంతంగా విస్తరిస్తున్న ఈ సృష్టి ఏదో ఒక రోజున ఆ కాస్మిక్ నిల్వలు, సృష్టి విస్తరణకు సంబంధించిన నిల్వలు ఎప్పుడైతే అంతరించిపోతాయో, అడుగంటిపోయాయో ఆ తర్వాత అదే సృష్టి మళ్ళీ లయమైపోతూ ఉంటుంది. ఇవన్నీ మన పురాణ గాథల ద్వారా తెలుసుకున్నాం. సైంటిస్టులు కూడా నిర్ధారించారు ఏదో ఒక రోజున మళ్ళీ సృష్టి లయమైపోతుందని. మరి అనేక సందర్భాల్లో జరిగి ఉండవచ్చు ఇది. ఈసారి ఈ లయమయ్యే సృష్టిలో, అంతరించిపోయే సృష్టిలో నుంచి మనము మహాజ్ఞానాన్ని పొంది ఉన్న ఆ నిల్వల ద్వారా మలి సృష్టి నిర్మాణానికి మనం అంకురార్పణ చేయాలి. ఈ మలి సృష్టి నిర్మాణం జరగాలంటే అన్ని డైమెన్షన్లో ఉన్నటువంటి ఆ లోకాలలో ఆ జ్ఞానాన్ని పొంది అంతరించేటువంటి సృష్టిలో నుంచి మనము ఒక నూతన సృష్టి, నవ్య సృష్టి నిర్మాణం జరగాలి. అంటే అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోవాలి. ఉదాహరణకి ఒక ఏరియాలో భూకంపం వస్తుందని ముందుగా గ్రహించినప్పుడు ఎలా అయితే తరలిపోతామో, ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడైతే ఉంటాయని అక్కడి నుంచి మనకి క్యాంపులు పెట్టి తరలిస్తారో, అలాగే అంతరించేటువంటి సృష్టి ప్రమాదంలో పడినప్పుడు మనం ఇక్కడి నుంచి వేరొక సృష్టి నిర్మాణంలోకి వెళ్ళాలి. ఇది ఒక మహా కార్యక్రమం. ఈ సృష్టి నిర్మాణము, మలి సృష్టి నిర్మాణం తొలి సృష్టి నుంచి జరగాలని అంటే ఆ జ్ఞానం కావాలి. అందుకని ఎప్పటికప్పుడు పూర్ణాత్మలు అంశాత్మను సృష్టిస్తూ ఈ భూమిపై ఈ పదార్థాన్ని దేహముగా తీసుకుంటున్నాం. మరి కొన్ని కోటాను కోట్ల టన్నుల ఈ పదార్థాన్ని మనము దేహ రూపంలో తీసుకుంటూ, అనుభవాల ద్వారా తీసుకుంటూ, ఆ మన అనుభవాల నుంచి ఆకాశ రికార్డుకి మన యొక్క మాటల ద్వారా, భావనల ద్వారా, చేష్టల ద్వారా ఎప్పటికప్పుడు మన రికార్డ్ అంతా రిలీజ్ అవుతూ ఉంటుంది. దీనికి పూర్తి స్థాయిలో ఆ జ్ఞానాన్ని మనం స్వీకరించినప్పుడు 3Dలో ఉన్నటువంటి ఈ ప్రకంపనలు, ఈ 3Dలో ఉన్నటువంటి ఈ భూతత్వాన్ని, ఈ ప్రయోగశాలని మనం ఎప్పుడైతే మనం స్వీకరించామో కాస్మోస్ నుంచి క్షుణ్ణంగా మలి సృష్టి నిర్మాణానికి తగినంత పరిజ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని మనం స్వీకరిస్తూ ఆ నిర్మాణంలో భాగస్వాములు అవుతాం. ఓకే, ఇక్కడ నుంచి ముక్తి అంటే కేవలము భూమిపై నుంచి జన్మ పరంపర ముగియటమే ఇక్కడ ముక్తి. ముక్తి వచ్చిన ఆత్మలు ఆ జ్ఞానంతో ఆ కాస్మిక్ ప్రణాళిక ప్రకారము ఇతర తలాలలో ఆ సేకరణలో మలి సృష్టి నిర్మాణానికి సంబంధించిన ఆ సమాయత్తం అవటానికి మౌలిక పరిజ్ఞానమే ఈ జన్మ పరంపర. ఇవన్నీ కూడా ప్రారంభంలోనే ఆ లక్ష్యాలను నెరవేరక రకరకాలుగా ఇప్పటి వరకు అనేక అంతరాయాలు కలుగుతూ ఉన్నాయి. అనేక తరాలు గడిచినాయి, యుగాలు గడిచినాయి, ఎన్నెన్నో గడిచినాయి. మరి మానవ జాతి ఈ భూమిపై రోజు రోజుకి మరి విస్తరిస్తూనే ఉంది. విస్తరణకి అర్థమేంటో తెలియదు, ఈ జనాభా పెరుగుదలకు అర్థమేంటో తెలియదు. ఈ తెలియని స్థితిలో మనం ఉన్నాం. కానీ కాస్మిక్ గవర్నమెంట్ మాత్రం పరిశోధనలు విరివిగా జరగాలి, వేగవంతంగా జరగాలి. ఎందుకనంటే మలి సృష్టి నిర్మాణము అత్యంత ఆవశ్యకత కలిగి ఉంది. అంతరించిపోయే జగత్తులో నుంచి మనము షిఫ్ట్ అయిపోవాలి అని అంటే అనేక తలాల్లో ఈ వర్క్ జరగాలి అని వేరు మన భూగ్రహముపై ఉన్న మానవులని, మానవ చైతన్యాన్ని, మానవ ఆత్మలని
ఎప్పటికప్పుడు తయారు చేసి భూమి మీదకి పంపించండి. పూర్ణాత్మలు వాళ్ళ వాళ్ళ పనుల్లో ఉన్నాయి. వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీగా నిమగ్నమై ఉన్నారు. దానికంటే పై స్థాయిలో ఉన్నటువంటి మాస్టర్స్ ఆ వర్క్ చేస్తూ ఉన్నారు. ఇది అసలు రహస్యం. కానీ ఈ ఇది ఈ భూమిపై ఇప్పటి వరకు సజావుగా సాగలేదు. ఇప్పటి వరకు ఎప్పుడైతే ఈ భూమిపై ఈ లక్షణాలన్నీ సజావుగా సాగకుండా మానవులందరూ కూడా సరైన ఆధ్యాత్మిక లక్షణాలను సంతరించకుండా మనల్ని మనమే చంపుకుంటూ, మనల్ని మనం అంటే ప్రతి జీవరాశిలోనూ ఉన్నట్టు ఆ చైతన్యాన్ని ఎరగనివ్వకుండా, వాటి పర్పస్ తెలియకుండా మనం ఇక్కడ ఆ వర్క్ని ముందుకు సాగకుండా ఆధ్యాత్మిక లక్షణాలు, ఆధ్యాత్మిక లేమితో ఈ భూగ్రహము నింపబడింది. మన ప్రకంపనల వల్లనే ఈ గ్రహం మనుగడకి ప్రమాదం ఏర్పడింది. ఈ ప్రమాదాన్ని రక్షించాలి, ఈ ప్రమాదం నుంచి మానవ జాతిని కాపాడాలి. ఈ కాస్మోస్ యొక్క లక్ష్యాన్ని ఈసారి ఖచ్చితంగా నిర్వర్తించాలి అనే ఉద్దేశంతో ఈ పిరమిడ్ల నిర్మాణము ఈ భూమిపై జరుగుతుంది. ఓకే, పిరమిడ్ల నిర్మాణం ఎందుకు జరుగుతోంది అంటే, రోజు రోజుకి మూర్ఖత్వము, మౌఢ్యము భూమిపై పెరుగుతున్నప్పుడు సరైనటువంటి ఎనర్జీ లేదు. నెగిటివ్ వైబ్రేషన్స్ వేస్తున్నాయి. కాస్మోస్ నుంచి తీసుకునే ఆ పాజిటివ్ ఎనర్జీ నిల్వలు సరిగా లేవు. కానీ ఇక్కడ నుంచి నెగిటివ్ వైబ్రేషన్స్ పెంచేటువంటి ప్రక్రియ రోజు రోజుకి పెరుగుతోంది. మరి ఎలా మనం ఈ లక్ష్యాలను తెలుసుకుంటాము? ఎంతమంది ఈ విషయాలు, ఇప్పుడు నేను చెప్తున్న విషయాలని పెదవిరిచే వాళ్ళు ఉంటారు, ఇది నిజమా అనేవాళ్ళు ఉంటారు, దీన్ని అపోజ్ చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే మౌఢ్యము, వైబ్రేషన్స్, నెగిటివ్ వైబ్రేషన్స్ పెరిగే కొద్దీ మనలో ఆ మౌఢ్యం కూడా పెరిగిపోతుంది. ఎవరు కూడా ధ్యానం అవసరమా జీవితాల్లో? అదేమన్నా మనకి ఏ రకంగా ఉపయోగపడుద్ది ధ్యానం? అది ఏమన్నా కూటుకొచ్చేదా, బట్టకొచ్చేదా, దేనికి వచ్చేది, ఏ ఉపయోగం అని చెప్పి ఈరోజు మనం పల్లెల్లోకి వెళ్ళినా, ఎవరికి వెళ్ళినా ధ్యానాన్ని మనం చెబుతూ ఉంటుంటే మనం ఎదుర్కొనే సమస్యలు ఇప్పటికీ ఉన్నాయి కదా. ఎందుకు ఉన్నాయి? ఈ విషయాలు చెప్తే ఎందుకు వినరు? ఎందుకు వీళ్ళు ఆ స్థితిలో అర్థం చేసుకోరు అంటే, నెగిటివ్ వైబ్రేషన్స్ ఇప్పటికే మితి మించిపోయాయి. ఇది మరింత ప్రమాద స్థాయిని, చిట్ట చివరి ప్రమాద స్థాయిని హెచ్చరించే స్థాయి కూడా దాటినప్పుడు ఇక చేయగలిగింది ఏం లేదు. అప్పుడు ఆ మాస్టర్స్ గ్యాలక్టిక్ స్థాయిలో ఇది లాస్ట్ ప్రయత్నం. ఈసారి ఈ మానవులు సరైనటువంటి భూగ్రహాన్ని గనక షిఫ్ట్ అవ్వటానికి, అసెండ్ అవ్వటానికి తగిన వాతావరణం అక్కడ ఏర్పడకపోతే ఈ ప్లానెటే అవసరం లేదు అనేటువంటి తీర్మానాలు కూడా వచ్చినప్పుడు మనము సాహసోపేతమైన నిర్ణయాల ద్వారా ఈ భూమండలంపై అడుగు పెట్టాం. ఒక్కొక్క చోట పిరమిడ్లు వేసుకుంటూ మరి ఈరోజు చూడండి, ఆ మహానుభావుడు పితామహ పత్రిజీ 40 సంవత్సరాల నుంచి అవిశ్రాంతంగా ఆయన పోరాడి ఒక యోధుల్లాగా, ఒక వారియర్స్ లాగా ఒక సైన్యాన్ని తయారు చేసి మనకు అప్పచెప్పి పైలోకాలలో మరింత బాధ్యతాయుతమైన వర్క్ చేయటానికి ఇక్కడ నుంచి ఆ మహానుభావుడు అనువదించాడు. మనము కూడా ఏదో ఒక రోజు మనము మిగతా పనిని, మిగతా తలాలలో ఈ జ్ఞానముతో, ఇక్కడ పరిపక్వతతో కూడిన స్థితిలో ఈ భూమిపై ఆ జ్ఞానాన్ని పొంది ఈ పొందిన జ్ఞానంతో వేరొక లోకాలలో, ఉన్నత తలాలలో ఆ వర్క్ చేయటానికి పరంపరగా మనం వెళ్ళాల్సిన వాళ్ళమే. ఇక్కడ ఈ విషయాలు మనం తెలుసుకుంటూ, తెలియపరుస్తూ ముందుకు వెళ్ళాలి. అయితే పిరమిడ్ శక్తి ఈ రోజున చిన్న పిరమిడ్ల ద్వారా మరి మన వాళ్ళందరూ తయారు చేస్తున్నారు. ఇదంతా బాగుచేత కార్యక్రమం. చాలా చోట్ల ఉన్నాయి, పిరమిడ్ నిర్మాణాలు జరుగుతున్నాయి. చిన్న పిరమిడ్లను వాడుకుంటూ, అలాగే చిన్న లాభాలని, జబ్బులు తగ్గించుకుంటూ, సమస్యల నుంచి వస్తూ నెమ్మదిగా ఆ మహాజ్ఞానాన్ని మనము ఈ సాధన ద్వారా తెలుసుకుంటూ ముందుకు వెళుతూ సాగుతూ ఉన్నాం. ఇది ఇప్పటి వరకు జరుగుతున్నది.
ఈ పిరమిడ్ ఎనర్జీ మనము ఉపయోగించుకోకపోతే సమస్త మానవాళి మనుగడే ప్రమాదంలో ఉంది. సమస్త మానవాళి మనుగడ ప్రమాదంలో పడే చర్యలు భూమి మీద ఆపకపోతే, విశ్వ ప్రణాళిక ప్రకారము జరగకపోతే, మరి మనం అనుకున్న పైలోకాలలో అనుకున్న పని మనం నిర్వర్తించకపోతే, మన ఆత్మల తయారీ వెనుక ఒక అర్థవంతమైనటువంటి ప్రయోగాలు అనర్థదాయకాలుగా అయినప్పుడు విశ్వ రచనే మలి సృష్టి విశ్వ రచన యొక్క మనుగడ ప్రశ్నార్థంగా మారే ప్రమాదంలో ఉంది. ఇవి మన మూలాలు. ఇక్కడ మనము ధ్యాన మార్గంలోకి వచ్చి ఈ భూగ్రహంలో పిరమిడ్ల నిర్మాణము, ఆ విశ్వశక్తిని ఈ భూమండలంపై ఆహ్వానించి ఈసారి లుప్తమైపోకుండా ఈ విశ్వ రచన మరింత పరిశుద్ధవంతంగా మనం అమలు జరపటమే మన మహాలక్ష్యం. అందుకే ఆ మహానుభావుడు మనకి ఇవన్నీ ప్రేరేపించి మరీ వెళ్ళారు. సో ఇది ఈరోజు కొత్తగా, మరింత కొత్తగా ఈ లోతైన విషయాలను మనం తెలుసుకుంటున్నాం. భూమిపై ఉన్న 800 కోట్ల జనము కనీసం 50% ఎప్పుడైతే ధ్యాన మార్గంలోకి వచ్చారో ఈ గ్రహ చైతన్య మార్పిడి జరుగుద్ది. గ్రహ చైతన్యం మనమే మారుస్తున్నాం, ఎవరో కాదు. పాజిటివ్ ఎనర్జీని మనం ఆ నిష్పత్తిని పెంచుకుంటున్నాం. ఒక నెగిటివ్ తత్వం నుంచి ఈ గ్రహాన్ని బయటపడేయటం కోసం, ఈ మహాజ్ఞానాన్ని అందించడం కోసం, సమస్త మానవాళికి వాళ్ళ లక్ష్యాలని తెలియపరచడం కోసం మనం వర్క్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఆ శక్తి, చూడండి, శక్తి, చైతన్యము, జ్ఞానము, మన యామ్లంలో మూడుగా మనం ఆయన పత్రికలు ఆ మూడింటిని మెన్షన్ చేయటం జరిగింది. ఎప్పుడైతే శక్తి స్వీకరణ జరిగిందో చైతన్య విస్తరణ, ఈ చైతన్య విస్తరణ ద్వారా ఎంత ధ్యానం చేస్తామో రోజుల తరబడి చేస్తున్నప్పుడు మన చైతన్య విస్తరణ ఎప్పుడైతే జరిగిందో మనము ధ్యానం చేస్తూ వేలాది లక్షలాది మందికి ఆ మార్గాన్ని మనము మార్గదర్శకులమయ్యి అనేక మందిని ఈ అభ్యాసము చేయించుతున్నాము. మన చైతన్య విస్తరణ ఈ భూగ్రహము నుండి అనేక తలాల వరకు ఆ జ్ఞానాన్ని పొందటం కోసం ఆ విస్తరణ జరుగుద్ది. చైతన్య విస్తరణ జరిగిన తర్వాత ఈ విషయాలని అవగతమైనప్పుడు మనకి ప్రత్యక్ష జ్ఞానం అందుద్ది. శక్తి, చైతన్యము, జ్ఞానము అనే మనం 3 విభాగాల్లో మనం ఎదగాలి. ఇక్కడ ఇది ఈనాటి సబ్జెక్టు. మరి మనం అందరం కూడా విశ్వ ప్రణాళికలో భాగమై కొన్ని లక్షల పిరమిడ్స్ ఈ భూమి మీదకి రావాలని, ఈ 800 కోట్ల ప్రజానీకము వాళ్ళ ఆత్మ లక్ష్యాన్ని తెలుసుకుని సమస్త జీవరాశిని కాపాడి ఈ భూగ్రహం లాంటి లక్షలాది కోట్లాది కోటాను కోట్ల మిలియన్స్ ట్రిలియన్స్ గ్రహాలు ఉన్నాయి, గెలక్సీలు ఉన్నాయి. ఒక గ్రహము నుంచి, నక్షత్ర మండలాల నుంచి, గెలక్సీల నుంచి, అనేక గెలక్సీల నుంచి ఈ మహావిశ్వ రచనలో మళ్ళీ భాగస్వాములై మరొక మలి సృష్టి నిర్మాణానికి మనమందరము సహ సృష్టికర్తలమై విశ్వ లక్ష్యాన్ని తొందరగా సార్థకత తీసుకురావటం కోసం మనం చేస్తున్నాం. ఈ విషయాలు అందరం తెలుసుకుంటూ మరింత ముందుకు తీసుకెళ్తూ దీనిని కొనసాగిద్దామని కోరుకుంటూ ఈ కొత్త విషయాలను విన్నందుకు మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అది మేడం. హలో సార్, అది ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి?
పిరమిడ్స్ ఏమేమి ఉంటాయి అనేది చెప్పండి. ఒకసారి అంటే వరుసగా చెప్పండి సార్ పేర్లు. అర్థం కాలేదు మేడం. పిరమిడ్స్ పిరమిడ్స్ పేర్లు ఒకసారి చెప్పండి సార్ వరుసగా. అంటే ఇంకా మనకు ఒక 8 మినిట్స్ అట్లా టైం ఉంది సార్ అది. 8 పిరమిడ్స్ మినిట్స్ ఇప్పుడు అండి. వాటర్ పిరమిడ్ ఉంటుంది. అది ఇట్లా వరుసగా అలా చెప్పండి సార్. వాటర్ పిరమిడ్, శ్రీశక్తి ఓకే. పిరమిడ్ అంటే ఓకే. ఏంటి? ఓకే. వాటర్ బీమర్ ఇవన్నీ కూడా మన ప్రయోగాల్లో మనము ఆ పిరమిడ్ లో ఉంచిన వాటర్ ని తీసుకోవటం వలన శరీరం తొందరగా స్వస్థత పడటానికి చాలా మంది మన ప్రయోగాలు చేస్తున్నారు. అయితే మనం ప్రతిదీ కూడా ఈ స్థితి నుంచి వాయిస్ వాయిస్ వస్తుందా మాస్టర్స్ మీకు? సార్ వాయిస్ వినపడుతుందా? వినపడుతుందండి. వినిపిస్తుంది. లేదు వినపడుతుందండి. మేడం, కనబడనట్టుంది. నా వాయిస్ హలో. వినిపిస్తుందా? వినిపిస్తుంది. మీది వినపడుతుంది మేడం. మీది వినిపిస్తుంది. మీది వాయిస్ వినపడదు. రావట్లేదు మేడం, మీది వస్తుంది మేడం. హలో. సార్ ఇప్పుడు ఓకే సార్ వినిపిస్తుంది. ఇప్పుడు ఓకే. ఓకే అండి. ఆ, ఇప్పుడు పిరమిడ్స్ ఓకే. ఈ ఈ ఈ విషయాన్ని కూడా మీకు ఒక బేస్ నుంచి 0.95 యాంగిల్ ఏర్పరచుకుని బేస్ ఇంటూ 0.95 ఒక నిర్మాణాలు, ఒక ఫార్ములా అనేది ఉంది. అది ఒక పిరమిడ్. విశ్వశక్తిని మనం తీసుకుంటున్నాం. అయితే మరి లక్షల పిరమిడ్స్ భూమి మీద రావాలి, కోటాను కోట్ల మానవుల చైతన్య విస్తరణ జరగాలి అని అంటే మనకి ఆ నిష్పత్తిలో తేడా వస్తుంది. ఉదాహరణకి ధ్యానము నేర్చుకునే వాళ్ళు, ధ్యాన మార్గంలోకి వెళ్ళేవాళ్ళు మరి ఈ పర్సంటేజ్ ప్రకారము వర్క్ జరగాలి, అనుకున్న స్థాయిలో జరగాలి. కానీ ఈ భూమిపై మానవులందరూ కూడా నెగిటివ్ వైబ్రేషన్సే ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. పాజిటివ్ మన వాళ్ళు, మన మునీశ్వరులు, మహానుభావులు, భూ పరిరక్షణ సమితి విపరీతమైన లోడ్ వారి మీద పడుతోంది. కనుక వీళ్ళు ఏం చేశారంటే దీనికి ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ గ్రేస్ మార్కులు కలుపుతారు. ఫెయిల్యూర్ మార్కులకి 2-3 మార్కులు కలిపి గ్రేస్ మార్కుల ద్వారా పాస్ చేసేటువంటి ఒక ప్రక్రియ మనకు ఉంది కదా. అలాగే వీళ్ళందరూ మరింత వేగంగా ఎనర్జీ తీసుకోవటం కోసం క్రాప్ సర్కిల్ అనేటువంటి ఒక ప్రక్రియను కూడా ఈ భూమండలం మీదకి వాళ్ళు ఏర్పడటం జరిగింది. దీని వెనుక టైం ఉంది కనుక క్రాప్ సర్కిల్ అనే సబ్జెక్ట్ చాలా విస్తృతమైంది కనుక కొంచెం చూచాయిగా చెప్తాను. ఏమిటి క్రాప్ సర్కిల్స్? నాసా రీసెర్చ్లో ఉంది. మరి చాలా దేశాల్లో, ఆస్ట్రేలియా దగ్గర నుంచి, ఇంగ్లాండ్ దగ్గర నుంచి చాలా దేశాల్లో ఈ రాత్రి పడుతూ ఉన్నాయి. ఏమన్నా మరి స్పేస్ షిప్లు ఉంటాయి కదా, వాటి ద్వారా అవి ఎవరికి కనపడవు, తెల్లారిపాటికి అవుతూ ఉన్నాయి. అది ఈ విశ్వాంతరాడంలో ఏం జరుగుతుంది అని మన భౌతిక శాస్త్రవేత్తలు ఎన్ని కాపలాలు కాసినా కానీ, ఎన్ని రకాలుగా భౌతికంగా చూడలేదు కానీ తెలియకుండానే కొన్ని ఏరియాల్లో కొన్ని క్రాప్ సర్కిల్స్ పడుతూ ఉన్నప్పుడు ఆ ఏరియాకి ప్రయోగాల కోసం వెళ్ళినటువంటి ఆ వ్యక్తులు కానీ వాళ్ళు క్షణకాలం ఆ వైబ్రేషన్స్ గురవటం, అవి అర్థం కాకపోవటం ఏమిటి అన్నప్పుడు మన ఛానలింగ్ చేసేటువంటి వాళ్ళు, మన మాస్టర్స్, ఆధ్యాత్మిక స్థితిని పొందిన వాళ్ళు, వీళ్ళు తెలుసుకున్న అందించిన సమాచారం ప్రకారము ఎవరైతే ఈ సర్కిల్లో ఉన్నటువంటి క్రాప్ అంటే పంట పొలాలపై ఈ సర్కిల్స్ ఒక ఎనర్జీని భూమి మీదకి పంపిస్తూ ఉన్నప్పుడు మాంసభక్షణ విరివిగా విపరీతంగా భూమిపై ఉన్న దేశాలలో 95% మాంసభక్షణ పెరిగిపోతుంది. మాంసభక్షణ పెరిగేటువంటి వీళ్ళకి అసెండ్ అయ్యేటువంటి అవకాశాలు లేవు. ఇది అది అత్యంత సంక్లిష్టంగా ఈ భూమిపైన వీళ్ళు ఉన్నప్పుడు ఒక నూతన ఎనర్జీని వీళ్ళకి పంపాలి అని క్రాప్ సర్కిల్స్, పంట పొలాలలో ఆ పంటలపై ఎప్పుడైతే ఎనర్జీ పడిందో, అంటే బంగాళాదుంపలు, బార్లీ, గోధుమలు, మొక్కజొన్నలు, ఈ ఆహార పంటలపైన సర్కిల్స్ వేసినప్పుడు
ప్రపంచం నలుమూలలా కూడా అది రవాణా జరిగినప్పుడు అది మనం ఎప్పుడైతే మన ఆహారంగా స్వీకరిస్తున్నామో మన శరీరంలో మన డిఎన్ఏలో మార్పులు జరిగి ఎలా అయితే ధ్యానం ద్వారా మనకు మార్పులు వస్తాయో ఈ సర్కిల్స్ వాడటం వలన కూడా వేగవంతంగా సమస్త మానవాళి ఈ ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాలలోకి ఇది కనెక్ట్ అవ్వాలి. ఇది గెలాక్టిక్ మాస్టర్ యొక్క ప్రణాళిక. అందులో భాగంగానే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మరి క్రాప్ సర్కిల్స్ కూడా బాగా వాడుతున్నాం మనం. అలాగే కొన్ని రకాల ఖనిజాల నుంచి వచ్చిన క్రిస్టల్స్, ఆ ప్యూరిటీని తీసుకోవాలంటే క్రిస్టల్ ఎనర్జీని వాడాలి. సో ఇలా వాడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పిరమిడ్లు నుంచి తీసుకునే ఎనర్జీ 1,00,000 పిరమిడ్లు భూమి మీద ఉన్నప్పుడు ప్రతిరోజు 1,00,000 పిరమిడ్ల యొక్క ఎనర్జీ స్వీకరణ ఈ భూగ్రహము తీసుకున్నప్పుడు దానిని మనము ధ్యానానికి ఉపయోగించినప్పుడు మరి ఎంత వేగంగా ఉంటుంది చూడండి. మరి అన్ని పిరమిడ్లు 1,00,000 పిరమిడ్లు, లక్షలాది పిరమిడ్లు భూమి మీద రావాలి అని అంటే సమయం లేదు మనకి. ఆ సమయంలో ఇన్ని కట్టలేము, కట్టడానికి తగ్గ సమాయత్తం కాలేదు. చూడండి ఇక్కడ పిరమిడ్ల యొక్క ఆవశ్యకత తెలుసుకుని కట్టేవాళ్ళు కూడా మన సొసైటీ, మన వాళ్ళు తెలుసుకున్న వాళ్ళే కడుతున్నారు. కానీ ఇంకా చాలా మందికి అవి ఎంత గొప్పయో తెలియట్లేదు. కనుక మనకి ఏం చేయాలి అంటే మన స్కేల్ మార్చుకోవటానికి 2 పిరమిడ్లు మెర్జ్ అయినప్పుడు మెర్కబా, ఒక పిరమిడ్లో ఉన్న ధ్యానం చేసినప్పుడు మెర్కబాలో ధ్యానం చేసినప్పుడు కూడా చాలామంది మోర్ ఎనర్జీని ఫీల్ అవటం జరిగింది. సో ఇప్పుడు 1,00,000 పిరమిడ్లు భూమి మీద రావాలంటే ఎంత సమయం ఉందో అదే సమయంలో 50,000 మెర్కబాలు ఈ భూమిపై నిర్మాణాలు జరిగినా వాడినా అంత ఎనర్జీ మనకు సమయం కలిసి వస్తుంది. సో ఇదొక రకం. ఈ పిరమిడ్ సేమ్ అదే యాంగిల్లో ఏమాత్రం కూడా సైన్స్ మారకుండా నేను పత్రికారిని అడిగాను, సార్ రకరకాలుగా కన్ఫ్యూజన్ అవుతారని, మరి మొన్నటిదాకా పిరమిడ్ అన్నాము మరి దీని షేప్ మారిందే అని ప్రజలు ఎవరన్నా కానీ మన మాస్టర్స్ అపోహపడే ప్రమాదం ఉంది అన్నప్పుడు ఆయన ఒకటే చెప్పారు, నాయనా సైన్స్ మారదు, ఆర్ట్ మారుద్ది. నువ్వేం చేస్తున్నావు, ఆ డిగ్రీని మార్చలా, దానిని వివిధ రకాలుగా మెర్జ్ అయ్యే విధంగా చేస్తున్నావు. కనుక మోర్ ఎనర్జీ అక్కడ వస్తుంది. కనుక దాన్ని నీ ప్రయోగాలు నువ్వు చేయి. నువ్వు నీ ప్రయోగాలు చేయటానికే మనం ఉన్నాం. మన మాస్టర్స్ అందరూ కూడా చాలామంది ఆ ప్రయోగాలు చేస్తూ వాళ్ళ బాధ్యతలో వాళ్ళు ఉన్నారు. సరే ఇవన్నీ ఏం పట్టించుకోవద్దు, చాప కింద నీరులా మనం పనులు చేసుకుంటూ వెళ్ళటమేనని ఆయన నన్ను ప్రేరేపించడం కూడా జరిగింది. సో ఇప్పుడు 1,00,000 పిరమిడ్లు గతంలో కూడా చెప్పాను 50,000 మెర్కబాలతో సమానం. కానీ మనకి ఇంకా సమయం ఆదా చేసుకోవాలి, అనుకున్న లక్ష్యాన్ని నిర్వర్తించాలి. ఎందుకంటే మనకు సంఖ్యాబలము మౌఢ్యం ఎక్కువైంది, పాజిటివ్ ఎనర్జీ తగ్గుతోంది. కనుక మనం మరింత వేగంగా ముందుకు వెళ్ళాలి అని అంటే 6 పిరమిడ్లు, మన శ్రీచక్రం చూడండి, సనాతన ధర్మంలో ఉన్న శ్రీచక్రము 6 పిరమిడ్లు ఉంటాయి. అక్కడ పైకి 3 లోపలికి 3. 6 పిరమిడ్లు ఎప్పుడైతే ఒక దాంట్లో ఒకటి ఒక క్రమ పద్ధతిలో మనం అసెంబ్లీ చేసామో అక్కడ మోర్ ఎనర్జీ, 6 రెట్ల ఎనర్జీ అక్కడ పెరుగుతుంది. అంటే పిరమిడ్ కంటే మెర్కబా కంటే శ్రీచక్రాలు అద్భుతంగా ఫలితాలు వస్తున్నాయి. అంటే 1,00,000 పిరమిడ్లు, 50,000 మెర్కబాలు, 16,000 శ్రీచక్రాలు భూమిపై మనం ఏర్పడిన నాడు ఆ ఎనర్జీ అత్యంత వేగంగా అందినప్పుడు మనం అసెండ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు పిరమిడ్లో రకాలు మనం వాడుతున్నాం, వాటర్లో వాడుతున్నాం, లేదా అందులో వాటర్ పెట్టి వాడుతున్నాం పిరమిడ్లో వాటర్ నుంచి. అలాగే వాటర్ జగ్గుల పైన మనకు పైన కొన్ని రకాల చిన్న పిరమిడ్లు వాడుతున్నాం. మరి ఆ వాటర్ను మార్చుకుంటున్నాం. ఆ ఎప్పుడైతే ఎనర్జీని నీటి రూపంలో తీసుకుంటున్నామో శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. మన బ్రెయిన్లో ఉన్నటువంటి సెల్స్ నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి అన్ని యాక్టివేట్ అవుతున్నాయి. మన గతం తాలూకు చరిత్ర అంతా ఒకసారి ఓపెన్ అయిపోతుంది. మనం ఎన్ని జన్మలు తీసుకున్నామో, ఎన్ని కర్మలు ఉన్నాయో, మన సమాచారం ఏంటో ఆకాశ రికార్డుకి మనం కనెక్ట్ అవుతున్నాం. కనెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా మరి విశ్వంలో ఇంకెంత మహావిజ్ఞానం ఉందో మనం త్వరితగతిన గ్రహించగలుగుతున్నాం. కనుక ఈ పిరమిడ్ల శక్తిని ధ్యానానికి వాడుతూ మనం ప్రయోగాలు చేస్తూ మరింత నూతనంగా తయారు చేసుకుంటూ పిరమిడ్ల నుంచి, మెరకబాల నుంచి, శ్రీచక్ర నిర్మాణాల నుంచి మహాశ్రీచక్రాల నిర్మాణాల వరకు ముందుకు వెళుతూ మనం
జరుగుతోంది ఇప్పుడు ఆ ప్రక్రియ. అందులో భాగంగానే మనం ఉన్నాము. ఇవి ఇంతవరకు ఈ రోజు వరకు మనము మన సొసైటీలో మన ఆడేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇవి మీకు తెలియపరుస్తూ ఈసారి మరింత సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. పిరమిడ్ పవర్ గురించి, పిరమిడ్ వల్ల ధ్యానం అంటే పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేస్తే కలిగే ప్రయోజనాల గురించి ఎంతో చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. మాస్టర్స్కి ఏమైనా డౌట్ ఉంటే ఓకే మేడం, థ్యాంక్ యూ మీ అందరికీ. ఓకే మేడం, మీ ఒక 5 అందరికీ నిమిషాలు వాళ్ళు మరి ఏమైనా డౌట్ నేను ఉంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడతారు సార్. అలాగే మేడం. ఓకే సార్. మాస్టర్స్ Any ఎవరికైనా doubt? డౌట్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి 1 by 1. పిరమిడ్ గురించి కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కదా. సార్ చెప్పిన విషయం పైన కానీ పిరమిడ్ అంటే ఏంటి, పిరమిడ్ కింద ధ్యానం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, లేదంటే వాటర్ పిరమిడ్ అంటే ఏంటి, లేదంటే స్త్రీ శక్తి అంటే ఏంటి, ఆ పిరమిడ్స్ గురించి కూడా ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. ఎవరికి ఏం డౌట్ లేదా? నమస్కారం మేడం. ఒక్కసారి యాదవ్ పిరమిడ్ అనేది ఒకటి, శ్రీచక్ర పిరమిడ్ ఉంది, ఆ లాభాలు ఏంటిది ఒక్కసారి చెప్పండి. శ్రీ చక్రం గురించి అంటే చెప్పండి సార్. ఓకే, మేము లాభాలు అన్నారు కదా, తక్కువ ఏరియాలో మేము ఒక 100 గ్రామాలని డెవలప్ చేయడానికి ఒక టీం తయారయ్యామండి. లాభాలు ప్రాక్టికల్గా చెప్తాం మీకు. ఆ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు గ్రామాలను మేము మోటివేట్ చేస్తున్నాం. వాయిస్ రావట్లేదు సార్ మీది. హలో, వినపడుతుందండి? వినపడుతుందా సార్? రామారావు సార్ మీది వాయిస్ రావట్లేదు సార్. వినపడుతుంది. ఇప్పుడు వినపడుతుందండి? ఇప్పుడు ఓకే సార్, వినపడుతుంది. ఒక గ్రామాలను మోటివేట్ చేస్తూ కొంతమందిని అక్కడ సమావేశపరిచి, బాబు మన ఊళ్ళో ఎంతమంది జీవిస్తున్నారు, ఒకసారి మన ఊరి స్థితిగతులు మనం గమనిద్దాం. మన ఊళ్ళో ఎన్ని రకాల జబ్బులు ఉన్నాయి, ఎంతమంది సఫర్ అవుతున్నారు, ఎన్ని రకాల దుర్వ్యసనాలు ఉన్నాయి, అంటే లిక్కర్కి బానిసలై ఇవన్నీ. మన ఊరిలో అనేక జబ్బులతో, అనేక వ్యసనాలతో, అనేక రకాల సమస్యలతో ఉన్నటువంటి మన ఊరికి ఒక ఎనర్జీ, మన ఊరికి ఒక వైబ్రేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మారాలి అని అంటే, మన ఊరు భవిష్యత్ తరాలు బాగుండాలి అని అంటే, ఎంత సంపదని మన ఊరి సంపద బ్రాంచ్ షాప్లో పెడుతున్నాం, అలాగే హాస్పిటల్కి పోస్తున్నాం. ఇలాంటి స్థితి మారాలి అని అంటే మనం ధ్యానం చేయాలి అని మొట్టమొదట 40 రోజులు ఒక పిరమిడ్స్ ప్రయోగాత్మకంగా పెట్టడం జరిగింది. సార్ వింటున్నారు కదా ప్రయోగం ఏమిటి, దానివల్ల లాభాలు ఉన్నప్పుడు. మొదటి 40 రోజులు పిరమిడ్స్ పెట్టినప్పుడు అందులో ఒక 20 to 25% ఆ ఎనర్జీని ఫీల్ అవ్వటం, మిగతా వాళ్ళు ఏమోనండి మాకు అంతగా ఈ ధ్యాన మార్గం మాకు కుదరట్లేదని చెప్పి ఒక 25% మాత్రమే మేము ఫలితాలు రావటం జరిగింది. దీని వెంటనే మెరకబాలు పెట్టడం జరిగింది. ఇంకొక 40 రోజులు ఈసారి రండి అని. ఎప్పుడైతే మెరకబాలు ఆ గోడలో పెట్టడం జరిగిందో విరివిగా జనం 50% వరకు సంఖ్య పెరిగింది, మెడిటేటర్స్ సంఖ్య పెరిగింది. ఓకే, ఇంకొంచెం ఉత్సాహంతో మేము ఏం చేసామంటే ప్రయోగాత్మకంగా శ్రీచక్రాలు 340 శ్రీచక్రాలు పెట్టడం జరిగింది. శ్రీచక్రాలు ఎప్పుడైతే 6 పిరమిడ్ల ఎనర్జీ, ఎప్పుడైతే మోర్ ఎనర్జీని వీళ్ళు ఫీల్ అయ్యారో, ఎస్ మేము ఇప్పుడు ఖచ్చితంగా ధ్యానం అంటే ఏంటో తెలుసుకున్నాం. మీరు ముందు చెప్పినప్పుడు అంతగా మాకు ఆ ధ్యానం అనేది కుదరలేదు, ఇదంతా మన వల్ల కాదులే అని అనుకున్నాం. కానీ ఈ రోజు మేము ఫీల్ అవుతున్నామని శ్రీచక్ర అంటే 6 పిరమిడ్లు మెర్జ్ అయినటువంటిది. సేమ్ పిరమిడ్లు 6 పిరమిడ్లు ఉండే ఒక శ్రీచక్రాలు, మోర్ ఎనర్జీ అనమాట. అలా ఎప్పుడైతే తీసుకున్నామో మార్పులు వేగవంతంగా ఉన్నాయి. వాళ్ళందరి అనుభవాలను మేము రికార్డ్ చేస్తున్నాం. ఇప్పుడు నేనేదో చెప్పాను, మౌఖికంగా చెప్పాను, ఇది నిజమా కాదా సందేహాలు ఉండవచ్చు. మరి మనం ఆ ఊళ్ళో వెళ్ళినప్పుడు ప్రాక్టికల్గా తేలాలి కదా.
అలా మేము ప్రయోగాత్మకంగా చేస్తున్నామండి. సో దానివల్ల లాభాలు అని అంటే వేగవంతంగా మనము ఆ ఎనర్జీని మోర్ ఎనర్జీని స్వీకరించినప్పుడు లాభాలు వేగవంతంగా ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఆశాజనకంగా లేవో ఈ మార్గంలోకి రావటానికి చాలామంది కొంతమంది వస్తున్నారు, పూర్తి స్థాయిలో ఫలితాలు రావట్లేదు. ఇప్పుడు పూర్తి స్థాయి ఫలితాలు రాగలుగుతున్నాయి అన్నమాట. శ్రీచక్రాన్ని ఉపయోగించడం వలన అద్భుతమైన ఫలితాలు అత్యంత వేగవంతంగా ప్రాక్టికల్గా వస్తున్నాయి. కొన్ని ఊళ్ళలో జరుగుతుంది సార్. అర్థమైందండి మీకు? సార్ అర్థమైంది సార్, చాలా బాగా అర్థమైంది. మీరు ఎప్పుడైనా నా పర్సనల్ నెంబర్ తీసుకోండి, ఆ ఊళ్ళని వెళ్ళండి, నేను చెప్పినవని నిజమా కాదా అని పరిశీలించండి. మీ ఊళ్ళల్లో కూడా మీరు ఈ పనులు చేయండి. ఎందుకంటే ఆ ఫలితాలు మరొకసారికి అందించాలి కదా మనం, అది మన బాధ్యత కదా. ఏం సార్, నా నెంబర్ తీసుకోండి. ఇవన్నీ కూడా మీరు ప్రతిదీ చూడండి, నిర్ధారించుకోండి. బాగుంది, వాళ్ళని అడుగుదాం, అప్పుడు ఎలా ఉంది, ఇది వాడితే ఎలా ఉంది, ఇది వాడితే ఎలా ఉంది. ఒకళ్ళని కాదు, కొన్ని ఊళ్ళను మనం చూద్దాం, పరిశీలిద్దాం. ఇది మార్పు తొందరగా రావాలి. ఒక సైన్స్ సిస్టంలో పెట్టాం. ఈ 100 గ్రామాలు 1000 గ్రామాలు అవ్వాలి. ముందు ఫస్ట్ నా దగ్గర ప్రాక్టికల్ వర్క్ జరగాలి. 100 గ్రామాల సమాచారం నా దగ్గర ఉన్నప్పుడు మీకు ధైర్యంగా నేను చెప్పగలుగుతా, మీ టీంని నేను తీసుకెళ్ళగలుగుతా. ఏం సార్, ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు ప్రయోగాలు. ఇంకా ఎనీ డౌట్ అడగండి. నేను మీరు అడుగుతా ఉంటుంటేనే నా లోపల నిక్షిప్తమైనదంతా నేను చెప్పగలుగుతా. అది ఈ 6 చక్రాలు ఉన్న పిరమిడ్ ఎక్కడ, ఏ ప్రాంతంలో ఉంది సార్? అక్కడ వెళ్ళి తెలుసుకోవడానికి, మనం ధ్యానం చేయడానికి. మీరు ఎక్కడ, మీ ఏరియా ఎక్కడ చెప్పండి. హైదరాబాద్ సార్, హైదరాబాద్. హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో ఈ శ్రీచక్ర నిర్మాణము, ఇప్పుడు నేను ఆ పని మీద వచ్చాను సార్. యాక్చువల్గా ఇక్కడ బిరంగూడ ఏరియాలో వేస్తున్నాం. అయితే మీరు చూడాలి అని అంటే కరీంనగర్లో ఉన్నాయండి. కరీంనగర్లో నా నెంబర్ ఇస్తాము, నా నెంబర్ తీసుకుని మీరు మాట్లాడండి. ఇప్పటి వరకు 200 పైగా శ్రీచక్ర నిర్మాణాలు జరిగాయి. 200 వరకు పిరమిడ్స్ ఉన్నాయి కదా, 10x10, 12x12, 200 పైగా శ్రీచక్ర నిర్మాణాలు గత 2 సంవత్సరాల నుంచి ప్రయోగాత్మకంగా చేస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఇప్పుడే అమలు జరుగుతూ ఉన్నాయి. మీకు హైదరాబాద్లో కూడా ఎల్బీ నగర్ నుంచి లోపల ఒక ఏరియా ఉంది. ఆ సార్ నెంబర్ మీకు నేను నా నెంబర్ తీసుకుని కాల్ చేయండి సార్. ఆ సార్ నెంబర్ ఇస్తాను మీకు. హైదరాబాద్ నెంబర్ చెప్తారా సార్? సార్ నెంబర్ పోస్ట్ పైన ఉంది మాస్టర్స్. ఒకసారి తీసుకుని పర్సనల్ గా చేయండి. మీకు హైదరాబాద్ లో అడ్రస్ నేను ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది కదా సార్. ఇప్పుడు మళ్ళీ నేను నెంబర్ తీసుకుని చెప్పాలంటే నా నెంబర్ తీసుకుని చేయండి. ఎక్కడెక్కడ ఉంది సమాచారం నేను అందిస్తాను సార్. చాలా చాలా మంచి ప్రశ్న వేశారు. మీ ద్వారా అనేక మందికి, ఒక ప్రశ్న ద్వారా అనేక మందికి ఇంకా సమాచారం అందుతుంది. ధన్యవాదాలు సార్, తప్పకుండా మంచి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకోండి. ఓకే, మేడం మాట్లాడతారా మీరు? సార్ నేను మేడం మాట్లాడండి. అది శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోకూడదు, అది పెట్టుకుంటే మీరు చెయ్యలేరు అలా చెప్తారు కదా. చాలా మంది పెట్టుకుంటే ఎలాంటి చెప్పాలి అని. మీకు ఒక విషయం చెప్తాను. శ్రీచక్రము మొదటి నుంచి కూడా మనకు కొన్ని తెలుసుకోవాలి. సౌండ్ లేదు మేడం. చిన్నపిల్లలకి మేడం వినపడుతుందండి? నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. ఒక్క నిమిషం. హలో, వినపడుతుందండి? వాయిస్ రావట్లేదు సార్. ఇప్పుడు వినపడుతుందండి? హలో, ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు వినపడుతుంది. ఓకే, మీరు వినండి. చిన్న పిల్లల్ని మనం గుడికి తీసుకెళ్ళినప్పుడు స్వామికి దండం పెట్టడు, కళ్ళు పోతాయి పెట్టు అంటామా లేదా? వినపడిందా మేడం? వినపడుతుంది. అంటే పిల్లల్ని మనం ఏం చేస్తున్నాం, స్వామికి దండం పెట్టిపోతే నీ కళ్ళు పోతాయని అంటున్నాం. ఎంత నెగిటివ్ వర్డ్ అండి అది. అంటే దేవుడు కళ్ళు తీసేస్తాడా? దైవశక్తి మనల్ని నాశనం చేస్తుందా? అలా ఒక నెగిటివ్ మాస్టర్స్ యొక్క ప్రభావానికి మానవ జాతి, మానవ చైత్యం గురయ్యి ఈ మహోన్నత జ్ఞానము, ఆ శక్తి భూమండలం మీద అందకుండా ఇప్పటి వరకు అడ్డు తగిలారు.
ఇది మొట్టమొదటి నేను పిరమిడ్ శ్రీచక్ర నిర్మాణం వేసినప్పుడు ఒక మీటింగ్లో ఒక అపార్ట్మెంట్ పైన వేసాం సత్పల్లిలో. శ్రీచక్రం ఇంట్లో పెట్టుకుని పూజ చేయకపోతే సరిగా లేకపోతేనే మనకి చాలా ప్రమాదాలు జరుగుతాయంట, చాలా ఇబ్బందులు. అంటే మీరు ఏకంగా నిర్మాణం చేపడితే మేమున్న ఈ 30 కుటుంబాల వాళ్ళు ఏమైపోతామని చెప్పి నన్ను అడగటం జరిగింది మేడం. నేను ఫేస్ చేశాను. హలో, వినపడుతుందండి? వినపడుతుంది సార్, మాట్లాడండి సార్ మీరు. అక్కడ అంటే మనం చూడండి, కులాలు మతాలుగా విభజించే మనలో మనమే చూడండి. హిందూ మతం ఒక రకం, ముస్లిం మతం ఒక రకం, క్రిస్టియన్ మతం, ఈ మతాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి కదా, చూసారా? మనం కొట్లాడుకుంటున్నాం కానీ ఏకత్వంలోకి వస్తున్నామండి? లేదు కదా, అంతా ఒకటే అని అన్ని తెలుసుకోవట్లేదు కదా. అదే అక్కడ నేను ధైర్యం చేసి ఒక శ్రీచక్ర నిర్మాణం ఏర్పడటం జరిగింది 3 సంవత్సరాల క్రితం. ముస్లిం కుటుంబాలు సైతం అక్కడ దాంట్లో ధ్యానం చేస్తూ పూర్తి శాఖాహారులుగా మారిపోయింది. ఆ ధైర్యంతో ఓకే ఇది ఎంత అద్భుతంగా ఉందని చెప్పి 200 నిర్మాణాలు ఎప్పుడైతే జరిగినాయో 200 నిర్మాణాలు మీరు అన్నట్లుగా శ్రీచక్ర నిర్మాణమే. చిన్న రాగిరేఖ మీద గీతలకే అంత ప్రభావవంతంగా ఉన్నప్పుడు నిర్మాణం ఇంకెంత పవర్ఫుల్గా ఉండాలి. మరి ఈ 200 నిర్మాణాల స్ట్రైక్ రేట్ ఇప్పుడు గమనిద్దాం. ఊళ్ళు అద్భుతమైనటువంటి మార్పులు వస్తున్నాయి. ఇదంతా మనం భయములో నుంచి మన ఎదుగుదల అడ్డగించడానికి వేసేటువంటి ఒక ఆ భయాన్ని కలిగించారు, కానీ అది వాస్తవం కాదు. ఇంకెంతకాలం సాగదు. ఆ భయంలోంచి బయటకు వచ్చి మనం ఆ మహావిజ్ఞానాన్ని అందుకోవాలి. మనమే గాడ్స్గా మారాలి. గాడ్స్గా మారాలంటే ఆ ఎనర్జీని మనం స్వీకరించాలి. ఇది ఇప్పటి వరకు మేము చేస్తున్న ప్రయోగం మేడం. ఆ భయం వద్దు, ఎప్పటికీ మనకు భయం వద్దు. ఇప్పటికి జరుగుతున్నాయని గమనిస్తే అద్భుతంగా ఉంది. మన కళ్ళ ముందు కనపడుతుంది కదా. ఏమో పెట్టుకుంటే ఏమో భయం వేరు, నిర్మాణాల్లో ధ్యానం చేసిన వాళ్ళ మార్పులు వేరు. మనకి కళ్ళ ముందు కనపడుతుంది. ఇది కూడా పెట్టుకోవచ్చండి, కూడా పోయింది. ఏ శ్రీచక్రం అయినా పెట్టుకోవచ్చా? కొన్ని వేల మంది, ఇప్పుడు వందల మంది, వేల మంది సార్ అలా పెట్టుకుంటున్నారు. చెప్పండి సార్ ఒకసారి. స్టాండ్ తో ఇంట్లో పెట్టుకునేది ఉంటుంది కదా, ఇట్లా stand 3-4 మెంబర్స్ చేసేది. అవును. ఇప్పుడు హైదరాబాద్ లో 108 శ్రీనివాస్ గారు, అలాగే కొంచెం ఖమ్మంలో, ఇవన్నీ చాలా చోట్ల తయారీ అనేది ప్రజలకు అందించడం కోసం ఈ శ్రీచక్రాలు తయారు చేస్తున్నారండి. వాటి అడ్రస్లు తీసుకొని వాడండి. వాళ్ళ ద్వారా ఎంతమంది తీసుకొని ఆ లబ్ధి పొందారో వాళ్ళ అడ్రస్లు కూడా తీసుకొని మనం కనుక్కుందాం ఇప్పటి వరకు వాడుతున్న వాడి పరిస్థితులు ఏంటి అనేది. కొత్త కాదు కదా, కొత్త అయితే మన భయం. వేల మంది వాడిన వాళ్ళని మనం గమనిద్దాం, ఎంత బాగుందో తెలిసిపోతుంది. కనుక మనకి ఎలాంటి భయాలు వద్దు. శ్రీచక్ర నిర్మాణాలు భూమి మీద విశ్వ ప్రణాళికలో భాగం మేడం. భయపడితే మనం ఎదగలేం, మనం ఉనికికే ప్రమాదం. కనుక అది మొదటి నుంచి కూడా అమ్మవారి శక్తిని మనం తీసుకోవాలి. తీసుకుంటే మనకు ప్రమాదం ఏం జరగదు. మన భయం ఏర్పరిచారు అన్నమాట ఇవన్నీ. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, నా ఫోన్ నెంబర్ తీసుకోండి. ఓకే అండి, తెలుసుకొని మనం వేగంగా ఎదగాలి, ఆ ఎనర్జీ స్వీకరించాలి. ఓకేనా అండి, మన టైం కూడా అయినట్టుంది. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మీ వల్ల అందరూ కూడా మీ ద్వారా జరపబడింది. అందరూ ధ్యానాలు పిరమిడ్లో చేసుకొని పిరమిడ్ ఎనర్జీ చాలా చక్కగా అందరూ శాకాహారులుగా ధ్యానులుగా చాలా మారుతున్నారు సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.